అస్సలు బలం లేదు, ఎందుకు లేదు అది నోట్ చేసుకుంటారు. దాంట్లో ఎప్పటికప్పుడు రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదివరకు ఆంధ్రాలో ఎందుకు దెబ్బతిన్నారు వీళ్ళు, నెగిటివ్ ప్రాపగాండా ఎక్కువ జరిగింది 2014 నుంచి 18 దాకా. అంతకుముందు కాంగ్రెస్ ఏదైతే దెబ్బకొట్టిందో రాష్ట్ర విభజన తీసి చేసే టైంలో కావాలని ఆంధ్రాకి ఏదన్నా ఇస్తే తెలంగాణ వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి ఏమీ ఇవ్వకుండా విడదీసేసింది, అవమానకరంగా విడదీసేసింది. ఆ విషయం మాట్లాడదామంటే బీజేపీకి ఒక సమస్య ఏమైంది, తెలంగాణ నాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి అప్పుడేం మాట్లాడలేకపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేశారు, ఆంధ్రాకి బోల్డ్ అని ఏదైతే విభజన చట్టంలో ఆ రోజున వెంకయ్యనాయుడు రింజేట్లు గొడవ చేయబట్టినాయి కదా ఇవన్నీ పెట్టుకొచ్చింది విభజన చట్టంలో. ముందైతే కాంగ్రెస్ ఏం ప్లాన్ చేయలేదు కదా. అలా చేసినవన్నీ కూడా అమలు చేసుకొచ్చింది, 12 సంస్థల్ని పెట్టుకొచ్చింది ఇక్కడ. అట్లాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించి డబ్బులు ఇవ్వడం మిగించేసిందే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల ఎక్స్పాన్షన్ దగ్గర నుంచి అనేకం చేసుకొచ్చింది, హైవేలు విపరీతంగా విస్తరించుకొచ్చింది. కానీ ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశంతో విభేదించి తెలుగుదేశం బీజేపీని వద్దనుకుందో వెంటనే దుష్ప్రచారం చేశారు. ఏమి ఇవ్వలేదు, 5 పైసలు ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇదేమో చంద్రబాబు నాయుడు వెళ్ళి మమతా బెనర్జీని పట్టుకుని ఆ ఢిల్లీ మహిషాసురుడిని అంతం చేయగలిగినటువంటి కాళికమ్మ వారు కలకత్తా కాళికి ఇవ్వడని చెప్పి మాట్లాడలేదా ఆ రోజున. అవన్నీ జరిగిపోయింది. దానివల్ల ఏమైపోయింది, ఏం చేశారో అది ఎక్కడ ఏం చెప్పుకోలేకపోయారు. వాళ్ళు చెప్పుకోవడం చేత కాలేదు, వీళ్ళు చెడు ప్రచారం మాత్రం బాగా చేయగలిగారు. ఇప్పుడు ఏం చేశారో